introduce Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo లో ఇప్పుడు రాఘవ మీద రామ్ ప్రసాద్ కేసేసాడు. అయ్యో ఎందుకు కేసాడు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. మిలాడ్, ఇతను ఒక లాయర్ అయ్యండి పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? మై లార్డ్, పాట ఏం ప్లే ఒకసారి పాడండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టం అంటే ఎవరు? పోలీసు. న్యాయం అంటే లాయరు. సరిపోయిందిగా. మిలాడ్, కేసులోకి వెళ్తే మై లార్డ్, సాక్ష్యాధారాలన్నీ పరిశీలన విధంగా ఈ ముద్దాయికి ఉరిశిక్ష చేయాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ ఇట్లా ఎప్పుడెప్పుడో శంకర్ గారు క్లైమాక్స్ లో చెప్పేశాడు. నువ్వు క్లైమాక్స్ లో చెప్తాడురా. అదే సారీ, నేను మర్చిపోయాను. కేసులోకి వెళ్తే ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ సిగ్గుపడవలసిన దినం. ఇలా ఆర్టిస్టులే కదా. మిలాడ్, కేసులోకి వెళ్తే ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ సిగ్గుతో తలదించుకోవాలి. మిలాడ్, జబర్దస్త్ లో చేయాలంటే సిగ్గు సార్ వదిలేసి వచ్చేయాలి ఇంట్లో నుంచి. మళ్ళీ ఇప్పుడు సిగ్గుపడాల్సిన రోజు ఒకటి అని మధ్య రావద్దని చెప్పండి. రాకండి. నిజంగా ఇండియా అంతా తలదించుకోవాల్సింది జబర్దస్త్ వల్ల ఈ రోజు. అవునా? నాకు అర్థమైంది. సీనియర్ మళ్ళీ ఏదో గడ పేసి ఉంటాడు. అది ఎక్స్ట్రా చేయకరే పగిలిపోద్దాన్ని ఏమనంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ గెటప్ సీను. నేను అలాగే చెప్పుకుంటానండి. ద కేస్ ఈస్ డిస్మిస్. నేను సీనియర్ ఫ్యానే. వెరీ గుడ్. అమ్మయ్య. మిలాడ్, కేసులోకి వెళ్తే మన రాష్ట్రంలో చాలా రేప్ కేసులు చూసాం. రే ఎవరా చూసి నేను చూసానా? సారీ సరే, మనం చాలా రేప్ కేసులు విన్నాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోనే అతి దారుణమైన అతి కిరాతమైన కొత్త రేప్ కేసు వచ్చింది. మిలాడ్, ఏంటిది? ఏంటి రేప్ కేసు? ఒక అగంతకుడు పులిపై అత్యాచారం చేశాడు. మిలాడ్, పులిపై అత్యాచారం చేశాడు. పులిపై అత్యాచారం ఎవరు తెలుసా మీకు? ఎవరు చేశారు? జబర్దస్త్ లో ఫేమస్ ఆర్టిస్ట్ రాఘవ గారు పులిపై రేప్ చేశాడు. నేను ఒప్పుకోను మై లార్డ్. మై లార్డ్, రాఘవ కామెడీ చేయమంటే సిగ్గుపడతా. అలాంటి సిగ్గు లేకుండా రేప్ చేసినట్టు ఎవరు నమ్ముతారు మై లార్డ్? మీరందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిలాడ్, ముద్దాన్ని ప్రవేశపెడుతుందో కోరుకుంటున్నాను. మిలాడ్, ప్రవేశపెట్టండి, అప్పుడు తెలిసిద్ది. రాఘవా, ఓ రాఘవా, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. సిగ్గు సరే సిగ్గుపడకుండా వస్తున్నాడు మనిషి, పెద్ద మనిషి. మిలాడ్, మా క్లయింట్ మీరేం అనకూడదు. సరే, మీరు చూసినట్టయితే సాంగ్ ఏం ప్లే అయింది? సింహం అంటే ఇచ్చినోడే వేటకొచ్చాడే. రాఘవ మీద కేసు ఏం పెట్టారు? పులిని రేప్ చేశాడని. మరి సింహం సాంగ్ ఎందుకు పెట్టారు? మిలాడ్, మా క్లయింట్ కి దానికి ఏ సంబంధం లేదు. కేసు డిస్మిస్ చేయండి. పూర్వపూర్వాలు పరిశీలించమన్నమాట. మిలాడ్, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మిలాడ్, సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నారా? ఏదో పక్క నుండి లైవ్ లో చూసి వీడియో తీసినట్టు చెప్తున్నావు. ఏరా లాస్ట్ ఎపిసోడ్ చూడదు నువ్వు? ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది కదా, మర్చిపోయినరా. చలాకీ చంటి స్కిట్ చూస్తూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా సుడిగాలి సుధీర్ స్కిట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. ఈ లోపల రాకెట్ రాఘవ కామంతో కూడుకొని చూడండి, ఆ స్కిట్ చూడండి ఎలాగుందో. అబ్బా, అదిరిపోయింది. పదంలోకి వెళ్తున్నాడు. బాగుందయ్యా, బాగా చేసావు. ఏమండి, నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఎస్ఎన్ టైప్ చేసి మెసేజ్ కొట్టండి. మిలాడ్, ఏం చేస్తున్నారు? ఆర్డర్ 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 ఆర్డర్. మిలాడ్, ఆ రోజు కూడా అలా రేప్ చేస్తుంటే కనీసం అయ్యో పాపమని ఎవరు ఆపడానికి ముందు రాలేదు. అంతేకాదు రోజా గారు నాగవారు స్కిట్ బాగుందని బాగా చేశారు 10 మార్కులు బోటించారు. మిలాడ్, మీరు దీనికి అంగీకరిస్తున్నారా జడ్జెస్? అంగీకరిస్తారు ఎవరు అన్నారు? అంగీకరిస్తారు. ఎందుకు అంగీకరిస్తారు? ఆ రోజు నేను కూడా ఉన్నా. ఆపలా పేరు ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆపలేదు చెప్ప. ఎందుకంటే ఆయన పులి మీద మంచి కష్టంతో ఉన్నాడు. ఆ రోజు ఆపితే ఎవరి మీద ఏం చేస్తారో అర్థం కాలేదు. అందుకే ఎవడు వెళ్ళలేదు ముందుకి. రాఘవ ఒక పుల్నే వదలలేదంటే రేపు ఉదయం జబర్దస్త్ లేడీ గెట్ట వేసుకున్న రామ్ ప్రసాద్ ఫ్యామిలీ ఆపుతారు. మరి వెంకటి ఎవరు కాపాడతారు రాఘవ బారి నుంచి? పెద్ద అక్కర్లేదు, వాళ్ళు కాపాల్సిన అవసరం అది పిలిస్తే వచ్చేస్తారు వాళ్ళు. ఎలా నేను చెప్పేదేనండి, రాఘవ ఆ రోజు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని అడవిలోకి వెళ్ళిన మాట నిజం. నిజం. ఆ రోజు క్లైమేట్ కోఆపరేట్ చేసింది, అమ్మాయి రిజెక్ట్ చేసి. పక్కన పదంలో మేలా ఫీమేలా కాకుండా యానిమల్ ఉంది. తర్వాత మిలాడ్, నాకు తెలియగడుగుతాను, ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే మృగం అంటారు మగవాళ్ళని. అలాంటిది ఒక మృగాన్ని రేప్ చేస్తే రాఘవ ఏమంటారు? రాకెట్ రాఘవ అంటారు.
కరెక్ట్ కదా, రాకెట్ రావు కదా. మీరు ఒప్పుకోలేదు మేడం. వాడికి ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష చేయాలి, ఉరిశిక్ష చేయాలి. ఉరిశిక్ష చెయ్యాలి వెయ్యాలి అనగానే ఏ సాక్షాధారంలో చెప్పా ఇంకా అనువా. రాఘవ సాధు జంతువులు అంటాడు. అలాంటి జంతువు ఇంకో జంతువుని ఏదో చేసింది, దాంట్లో తప్పే ఉంది. నాకు ఒక్క అవకాశం, ఒక్క అవకాశం అండి మేడం, ఒక్క అవకాశం. యారా 85 ఎపిసోడ్లో అవకాశం ఇచ్చాను, ఇంకా అవకాశాలు అంటే నువ్వు. అది స్కిట్లో కాదండి, ఒక్క అవకాశం అండి తీసుకొస్తాను. చూసారా చూసారా ప్రేమ చూసారా పులికి రాఘవకి. అయ్య బాబు ఇదేంటి 3 పోలికలు కనబడుతున్నాయి దీనికి? చెప్పింది వినండి మిలాట్. విన్నా చెప్పా. ఒక మనిషికి పుడితేనే మనిషి పులిబిడ్డ అంటారు కదా, ఈ రాఘవ పుట్టిన వీడిని మనిషి బిడ్డనా పులిబిడ్డ అనాలా? గాడిద పెట్టానండి. మైలాడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ రాఘవ, వెంకీ, రాము, అబ్బో గెటప్ సీన్ కూడా ఉన్నాడు. గెటప్ సీన్ ఎందుకుంటారా? గెటప్ సీన్ ఎందుకుంటాడు? సారీ ఎవరు అన్నారు. సో మీరు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు తండ్రి ఎవరో మనం డిసైడ్ చేయాలి. కాబట్టి నా క్లయింట్ నిర్దోషి అని చెప్పి ఈ కేసు కొట్టండి ఎవరు అన్నారు. తప్పకుండా కేసు పూర్వాపూర్వాలు పరిశీలించిన పిమ్మట ఉల్లి దోశ, మసాలా దోశ, రవ్వ దోశ నిర్దోషిగా రాఘవాన్ని విడుదల చేయడమైంది. రేపు ఉదయం సమాజంలో దానికి తండ్రిని ఎవరు చెప్పుకుంటారు? శకలక్ శంకర్ ఉన్నాడుగా, అదేంటి లాస్ట్ వీక్ ఆడు కూడా సింహం గట్ట పేసాడు. ఎవరు అన్నారు? చెప్పాను. కోర్టు ఏంటి తీర్పు చెప్పేశాను, విడుదల చేస్తున్నాను. విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటండి వెళ్ళారు అడుగుకి వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు కూడా టీమ్ లీడర్ అంటే ఇలా ఆలోచన రాలా. పులితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమంటే ఎవరికైనా బుర్ర బుద్ధి ఉందా మీకు? ఎక్స్పీరియన్స్ చెప్పాలా? రండి ఒకసారి లోపల రండి. రండి రండి చెప్తాను, ఎక్స్పీరియన్స్ చెప్తాను. రండి 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 ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ టీమ్ లో ఈ రోజు గెస్ట్ గా పులి రాఘవ్ గారు వచ్చారు. సో నాగబాబు సార్ మీరు ఈ థాట్ ని సపోర్ట్ చేస్తారన్నమాట. మరి మామూలుగా లీడ్ ఇచ్చాడు రాఘవ, ఒక టైగర్ సిరీస్ కే దారి తీసాడు అతను. రాఘవ స్కిట్ మీద రాఘవని పాపం వచ్చావు రాఘవ, నీ స్పోర్టినెస్ మెచ్చుకున్నాను. ఓకే రాఘవ, ఆల్ ది బెస్ట్. బాగుంది సుధీర్. రోజా గారు రాఘవ పాపం ఏదో వీళ్ళందరితో ఈక్వల్ గా వద్దామని కొంచెం నాన్ వెజ్ ట్రై చేశాడు, అది కొంచెం ఎక్కువైంది, స్పైసీ అయింది అంతే. సో చూసావా, నువ్వు ఇంకో టీమ్ కి ఒక ఐడియా ఇచ్చే విధంగా నీ స్కిట్ ని చేసావు. సో దాంట్లో నుంచి ఒక సీక్వెల్ తీసుకొచ్చారు. సుధీర్ గారేమో చట్టానికి న్యాయానికి అనగానే కాంబినేషన్ అని చెప్పేసి ఏదో తప్పించుకున్నారు. ఆల్ ద బెస్ట్.